దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం 57వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తుపాకుల గురుమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు బ్యాగులు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలప్రదాత, ఆరోగ్యశ్రీ కార్యక్రమాల సృష్టికర్త దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. 51వ డివిజన్లో పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ డివిజన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కె దుర్గారావు, డి శ్యాము, జె శ్రీనివాసరెడ్డి, రాము, పి పని, బుజ్జి, జి దుర్గారావు, బి శ్రీనివాస్, యు కరుణ, పి మహేష్, డి సూరి, కె బెనర్జీ, ఏ కృష్ణారెడ్డి, బి దుర్గారావు, జి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరపబడింది. ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు మన అన్నయ్య వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా డివిజన్ నాయకులందరూ కలిపి పూర్వం దుర్గారావు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయబడుతుంది. గత 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేయబడుతుంది. అన్నదాన కార్యక్రమం, బ్యాగుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అన్నయ్య వచ్చి ఈ డివిజన్ లో ఎవరికే కష్టం ఉన్నా సరే తీసుకురమ్మని హామీ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలా భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. Like, subscribe and press the bell icon for new updates.